లుకింగ్ అట్. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద ఏదైతే 90% మంది కుటుంబాలని ఈ రాష్ట్రంలో కవర్ చేస్తూ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ లేకుండా పేదవాడు సంతోషంగా ఈ రోజున హాస్పిటల్కి వెళ్ళి ఎక్కడంటే అక్కడ ఉచితంగా వైద్య సేవలు అందుకునేటువంటి పరిస్థితుల్లోంచి ఇలాంటి ఊబిలోకి మీరు ఒక థర్డ్ పార్టీ ఎంగేజ్మెంట్ పెట్టుకొని అక్కడికి మీరు నెట్టేయడము, వాళ్ళకి ఎటువంటి భరోసాని కల్పించకుండా మరి ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు మీరు మిగిల్చమనే దానికి వీఆర్ టోటలీ అగేన్స్ట్. అలాగే ఆరోగ్య ఆసరా మీకు తెలిసింది ఒక గొప్ప కార్యక్రమం. అంటే ఒక రోగి సర్జరీ అయ్యి కోలుకునే సమయం ఏదైతే ఉంటుందో రికవరీ పీరియడ్లో ఆ యొక్క డాక్టర్ రికమెండేషన్ మేరకు తను ఆ రికవరీ టైంలో వేజ్ లాస్ అవుతుంది కాబట్టి పర్ డే 225 రూపాయల నుంచి గరిష్టంగా 5,000 రూపాయల వరకు కూడా ఆరోగ్య ఆసరా అనే పేరుతో ఫినాన్షియల్ అసిస్టెన్స్ మనం ఇస్తుంటాం. ఈరోజు దాని ఊసే లేదు. నోబడీ ఈజ్ గెటింగ్. ఎక్కడ లేదు దాని ప్రస్తావన. సో టోటల్గా కూడా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నిర్వీర్యం చేసేటువంటి కార్యక్రమం ఏంటండి ఇన్సూరెన్స్ మోడల్ అసలుకి? ఈ రోజున ఆరోగ్యశ్రీని ఆనాడు వైఎస్ఆర్ గారు మొదలుపెట్టిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వరకు మీరు చూసినట్టయితే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ని ఎంత ఒక ముఖ్యమంత్రి ఎంత స్ట్రెంగ్తన్ చేయగలుగుతాడో అంతలా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ని స్ట్రెంగ్తన్ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని ఎప్పటికీ ఎవరిని అడిగినా కూడా ప్రతి పేదవాడు కూడా చెప్పేటువంటి భరోసాని నమ్మకాన్ని జగనన్న ప్రభుత్వం కలిగించింది. ఈరోజు మనకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద ఎంతోమంది ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉన్నారు. కాల్ సెంటర్స్ పనిచేస్తున్నాయి, ఎమర్జెన్సీ కాల్ సెంటర్స్ పనిచేస్తున్నాయి, అండ్ ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్కి సపోర్ట్ సిస్టమ్కి పనిచేస్తూ ఉన్నాయి. ఏదన్నా ఏ హాస్పిటల్కి వెళ్ళాలని ఈ రోజున ఎవరు ఫోన్ చేసినా కూడా మీరు ఎక్కడ ఉంటారు పలానా హాస్పిటల్కి వెళ్ళాలని రౌట్ చేసే సిస్టమ్స్ని ఈరోజు పనిచేస్తున్నాయి మన దగ్గర. అలాగే ఈ అన్ని సిస్టమ్స్ మనం పెట్టినటువంటి సిస్టమ్స్ని మెయింటైన్ అండ్ మానిటర్ చేస్తున్నాం. మళ్ళీ ఇవి సరిగా పనిచేస్తున్నాయి మనమే ఒక క్రాస్ చెక్ మెకానిజం పెట్టుకొని ఇవి బాగానే ఫంక్షన్ అవుతున్నాయా, బాగానే పనిచేస్తున్నాయా, ప్రజలకి సరైన టైంలోనే అన్నీ మనము అందించగలుగుతున్నామా, అంబులెన్స్లు కరెక్ట్గానే వెళ్తున్నాయా, ఏ హాస్పిటల్కి వెళ్తున్నారో అవన్నీ కూడా మనం ప్రాపర్గా ఒక గైడెన్స్ ఇచ్చి రౌట్ చేస్తూ దీన్ని మనమే మానిటర్ చేసుకుంటున్నాము. ఇంత పెద్ద వ్యవస్థని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని, ఇంత పెద్ద మెకానిజంని మనం క్రియేట్ చేసి దీన్ని స్ట్రెంగ్తన్ చేస్తూ ప్రజల్లో ఒక భరోసా కల్పిస్తూ మనం వైద్య సేవలు అందిస్తుంటే ఇంత సిస్టమ్ని కాదని, ఇంత మెకానిజంని, ఇన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ మన దగ్గర ఉండగా కూడా దీన్ని ఒక అసైడ్ పక్కన పెట్టి ఈరోజు హైబ్రిడ్ మోడల్ అని చెప్పేసి, ప్రైవేట్ ఇన్సూరెన్స్ మోడల్ అని చెప్పేసి ఎందుకు వాళ్ళ వైపు చూస్తున్నారు? అంత అవసరం ఏమొచ్చింది అంటే బేసికల్గా మనము ఈ బాధ్యత నుంచి తప్పుకుంటున్నాము. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ టు ద పబ్లిక్ అనే కదా మీరు మెసేజ్ ఇస్తున్నారు. ప్రజల ఆరోగ్యం మా బాధ్యత కాదు, మేము ఓ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పచెప్పాము, ఇక వాళ్ళు చూసుకుంటారనేది కదా మీరు ఇస్తున్నటువంటి మెసేజ్, అంతే కదా? ఇది ఎంతవరకు కరెక్ట్ అని కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ ఇన్సూరెన్స్ మోడల్ గురించి చూసుకుందాము. మనం చూస్తూ ఉన్నాము కొన్ని స్టేట్స్ నిజంగానే ఈ ఇన్సూరెన్స్ మోడల్ మహారాష్ట్ర, కేరళ వాళ్ళు ట్రై చేసి ఏం చేసాయి, చివరికి క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ ట్రస్ట్ మోడల్కే వచ్చి ట్రస్ట్ పద్ధతిలోనే మళ్ళీ ఇప్పుడు వైద్య సేవలు అందిస్తున్నారు. వర్కౌట్ అవ్వలే. దిస్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ మోడల్ ఈజ్ ద ఫెయిల్యూర్ మోడల్. దీన్ని కొన్ని స్టేట్స్ ఇంప్లిమెంట్ చేసుకుని క్యాన్సిల్ చేసాయి, ఇది వర్కౌట్ అవ్వట్లేదని. అలాంటిది ఒక చక్కటి, అసలు మనమే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా, దేశానికే ఆదర్శంగా ఉన్నటువంటి ప్రోగ్రాం మనది ఆరోగ్యశ్రీ పథకం. 2007లో ఈ ప్రోగ్రాం మనం ఇనిషియేట్ చేసినప్పుడు వైఎస్ఆర్ గారు దేశానికే ఎంతో ఆదర్శంగా మనం నిలిచాం, ఇన్స్పైర్ చేశాం. మరి అలాంటి ఒక గొప్ప ప్రోగ్రామ్ని మనం ఈరోజు కాదనుకొని దీని మీద ఫోకస్ చేయకుండా దీన్ని వీలైతే ఇంకొంచెం స్ట్రెంగ్తన్ చేద్దామనేటువంటి ఆలోచన నుంచి వైదొలిగి ఈ రోజున ఇంకో పద్ధతిలో ఇంకో థర్డ్ పార్టీ ఎంగేజ్మెంట్స్కి అప్పజెప్పి, ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ వాళ్ళకి అప్పజెప్పి, ఒక బిజినెస్ మోటోని మనం ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళకు ఓవర్ హెడ్స్ ఉంటాయి కదా, ఎంత కాదన్నా వాళ్ళకు ఓవర్ హెడ్స్ ఉంటాయి కదా, మరి ఆ ఓవర్ హెడ్స్కి ఎంతో అంత ఖర్చు అవుతుంది కదా.
ఎంతో కొంత బిజినెస్ మోడల్లో వాళ్ళు రన్ చేసుకోవాలి కదా. అదేదో మన ప్రజల మీద, మన పేద ప్రజల మీద మనం ఇన్వెస్ట్ చేద్దాం అనేది కాకుండా మరి వాళ్ళను ఈరోజు వాళ్లకు ఈ విధమైనటువంటి బిజినెస్ మోటివ్ ఉన్నటువంటి దాన్ని మనం ఎంకరేజ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి నేను స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాము. నెట్వర్క్ హాస్పిటల్కి సంబంధించి ఏదైతే పెండింగ్ బకాయిలు 3,000 కోట్లు ఉన్నాయో ఇమీడియట్గా చెల్లించి వాటిని ఫంక్షనింగ్లోకి తీసుకురావాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే ఏదైతే మీరు ప్రైవేట్ ఇన్సూరెన్స్ మోడల్ అని ఆలోచనలు చేస్తూ ఉన్నారో వీఆర్ అగేన్స్ట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ అగేన్స్ట్ దిస్ మాడ్యూల్ అని తెలియజేసుకుంటూ యాజ్ ఇట్ ఈస్గా ఏదైతే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ని మేము ఏ విధంగా చేశామో దాన్ని ఆ విధంగానే కంటిన్యూ చేయడం వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది అనేటువంటి ఒక భావాన్ని మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాము. అలాగే ప్రజలకు ఏదన్నా ఇబ్బంది వచ్చి ఇలాంటి పరిస్థితుల వల్ల ప్రజలు ఇబ్బంది పడితే ఖచ్చితంగా వారి పక్షాన మేము నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని తెలియజేస్తున్నాం. అన్న మీ అందరికీ తెలుసు, అంటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న ప్రభుత్వము అధికారంలోకి వచ్చినప్పుడు అంటే 2019లో మేము వచ్చినప్పుడు 632 కోట్లు అంటే గత ప్రభుత్వం ఏదైతే వారి యొక్క బకాయిలు ఉన్నాయో 632 కోట్ల బకాయిలు మేము కట్టాము. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మేము కట్టి తర్వాత ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఇంకా వస్తూ ఉంటాయి. కట్టి ఎక్కడ ఆ రోజు నుంచి కూడా ఇందాక కూడా చెప్పాను కదా, కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్లో కూడా ఎంత ఖర్చు అయినా కూడా దాంట్లో కూడా ఎక్కడ ఇబ్బంది రాకుండా మేము ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ని ఇంకా కూడా వాళ్ళు ఎక్స్పాండ్ చేసుకుంటూ మళ్ళీ మేము స్ట్రెంగ్తెన్ చేస్తూ ఏ విధంగా కూడా మేము చేసుకొచ్చామో మీరు చూసారు. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, ఏ ప్రభుత్వం